పెద్ద పెద్ద పొడవుగా ఉండేటువంటి పాండవులకి ఆ మెరిసే ధనస్సును కూడా ఇచ్చాడు. విపాటి అనే ఆయుధాన్ని కూడా ఇచ్చాడు. చురకత్తినిచ్చాడు. అర్జునుడికి ఇచ్చినటువంటి బాణాలకు గ్రద్ద ఈకలు కట్టబడి ఉన్నాయి. అవి పెద్ద పెద్ద పాముల్లాగా ప్రకాశిస్తున్నాయి. అర్జునుడు ఆ శస్త్రాలన్నీ పొంది ఎంతో ఆనందించాడు. ఈ భూమండలంలో తనకు సాటి అయినటువంటి రాజు లేడు అని కూడా భావించాడు. కుంతీపుత్రులు, మాద్రీ తనయులు వృద్ధి చెందారు. ఈ విధంగా కురువంశాన్ని వృద్ధి చేసే 105 బాలురు కూడా నీటిలోని తామర పువ్వులు వృద్ధి చెందినట్లుగా అతి కొద్ది కాలంలోనే పెరిగి యువకులయ్యారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతయే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. హరే నారాయణ హరే కృష్ణ. మనం పాండురాజు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. పంచపాండవులంతా పుట్టినంత మాట్లాడుకున్నాం. అటు కౌరవులు పుట్టింది కూడా మాట్లాడుకున్నాం. పాండురాజు హిమాలయాల్లో ఒక అందమైన పర్వత శిఖరంపై తన బాహుబలాన్ని ఆసరగా చేసుకొని నివసిస్తున్నాడు. అక్కడ తన అందమైనటువంటి 5 పుత్రులను చూసుకొని ఆనందిస్తూ జీవిస్తున్నాడు. అర్జునుడికి 14వ సంవత్సరం వచ్చింది. ఆ రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం. బ్రాహ్మణులందరూ స్వస్తి పలుకుతున్నారు. అప్పుడు కుంతీదేవి వారందరినీ కూడా భోజనాలు ఏర్పాట్లు చేసుకుంది. అప్పుడు చేసుకోవటంలో మునిగిపోయింది ఆవిడ. ఆ క్షణంలో పాండురాజును గూర్చి శ్రద్ధ తీసుకోలేకపోయింది. ఆ సమయం ఎప్పుడు దగ్గరే ఉండేది. ఏ సమయంలో ఏం చేసుకుంటాడో ఈ రాజు సంగతి భార్యకు తెలుసు కదా. అందుకని ఈ రాజు విపరీతమైన బలశాలి, విపరీతమైనటువంటి అదృష్టవంతుడు, విపరీతమైనటువంటి శక్తి గలవాడు. ఆయన నిజం అయినప్పటికీ ఎక్కడేం చేస్తాడో, ఎందుకంటే తనలో ఉండే మనసులో ఉండే ఎప్పటికీ తెలుసు కాబట్టి కుంతి మాత్రం ఎప్పుడూ వదిలివేసి వెళ్ళేది కాదు. కొంచెం మాదిరిని దూరమే పెట్టేయండి, ఎప్పుడు కూడా జాగ్రత్త దూరమే పెట్టేది ఎప్పుడు, ఏం జరుగుతుందో అని చెప్పేసి. కుంతి మీద ఎట్లా అంతగా వ్యామోహం లేదు, కుంతికి బాగా తెలుసు. కానీ అప్పుడప్పుడు మాధురిని చూడటంలో కానీ, పలకరించడంలో కానీ, దగ్గర కూర్చోబెట్టడం, ఇవన్నీ కుంతి చూసి సాధ్యమైనంత వరకు కత్తిరించి పెట్టేది, అటు బొమ్మని చెప్పేసి. పాండురాజును జాగ్రత్తగా చూసుకునే బాధ్యతను ఆ సమయంలో ఆ రోజు మర్చిపోయింది. ఎందుకంటే అర్జునుడికి పుట్టు పండుగ సందర్భం. ఆ సమయంలో పాండురాజు కామమోహితుడై ఉన్నాడు. కుంతి ఒక్క క్షణము కూడా వదిలేసి వెళ్ళేది కాదు పాండురాజుని. కర్మకాలి ఆ రోజు మాత్రమే అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వెళ్ళింది, అంతే. ఆ క్షణం 24 గంటలు జతలే ఉండేది. మీరు నమ్మరేమో, స్నానం కూడా తానే చేయించేది, అంత దగ్గర ఉండేది. ఆవిడ దగ్గర ఉంటే పాండురాజు చాలా కంట్రోల్గా ఉండేవాడు. ఆవిడ ఎప్పుడు కొంచెం దగ్గర లేదో కొంచెం యామరిపోయింది ఆ రోజు మాత్రం. ఆ సమయంలో పాండురాజు కామమోహితుడై ఉన్నాడు. మాద్రిని పిలుచుకొని వనానికి వెళ్ళాడు. అది తెలియదు కుంతికి. లోపల ఉండిపోయింది, మర్చిపోయింది. అర్జునుడి మీద ఆశతో ఆ రోజు ఆ పుట్టు పండుగ సందర్భంలో పిండి వంటలు చేయాలని చెప్పేసి వెళ్ళింది. అన్ని సాంబారాలు తెచ్చుకుంది పాపం. అది చైత్ర వైశాఖ మాసాల సంధికాలం. వనమంతా వసంతుడి శోభతో వెలిగిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఎంత అద్భుతంగా ఉంటుందో వనం, కళకళలాడుతూ ఉంది. అక్కడ మాధురితో విహరిస్తున్నటువంటి పాండురాజు మనస్సులో అతనికి ఇంకేం కలిగాలి చెప్పండి, మన్మథ వికారం కలిగింది. సుందరమైనటువంటి వస్త్రాలు వేసుకున్నాడు. యవన దేహంతో ఏకాంతంలో ఉన్నటువంటి ఆ సుందరంగా ఉండేటువంటి మాధురిని చూశాడు. ఇన్ని రోజులు దగ్గర వదలలేదు కుంతి, మాధురిని దూరమే పెట్టేది. కానీ ఇప్పుడు ఎవరూ లేకోకుండా తీసుకువెళ్ళాడు.
ఎవరూ కాపలా లేరు. మహానుభావుడు తీసుకువెళ్ళాడు. పాండురాజు తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. అన్ని జ్ఞాపకాలన్నీ మర్చిపోయాడు. మాధురిని చూస్తూ చూస్తూ ఆనందపడిపోయాడు. పొయ్యో కాలం వస్తే ఏమేమో అవుతుందంటారే, ఆ విధమైనటువంటిది తప్పు చేస్తారు. కామానికి కండ్లు లేరు అంటామే, ఆ విధంగా కండ్లు లేవు. ఆ సమయంలో ప్రాణులాగా తయారైపోతారు చాలామంది. నిగ్రహించుకోలేకపోయాడు, కామాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. మాధురిని గట్టిగా పట్టుకున్నాడు. మాధురి తన శక్తినంతా వినియోగించి ఆయనను వారించింది. కుంతి చెప్పింది కదా మాధురికి, జాగ్రత్త, ఈ ముసలోడు ఎప్పటికైనా కూడా కామంలో పడతాడు, నిన్ను పట్టుకుంటాడు. ఇతనికి ఇంకా కామం పోలేదు. ఇన్నేండ్లైనా, ఇన్ని తపస్సు చేసినా, ఇంత తాపత్రయాలు పడినా, పిల్లలు లేక అవస్థ పడినా, ఆ ఒక దేవతలతో మనం పిల్లలు పొందినప్పటికి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా నువ్వు. పాపం మాధురి పిలుస్తూనే రానని చెప్పింది కూడా. రానంటే కళ్ళు ఎర్రగా చేశాడు. ఎర్రగా చేస్తుండే పాపం మాధురి భయపడింది. ఇంకేం జరుగుతుందో అని వచ్చేసింది. అయినప్పటికీ ఇప్పుడు గట్టిగా పట్టుకోవటంతో కొంచెం కష్టపడి విడిపించుకోవటానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే శాపగ్రస్తం కదా, ఏమైపోతుందో తెలుసు కదా ఆవిడికి. లేకపోతే భర్తతో అట్లా ఆడటానికి సాధ్యమవుతుందా? లేదు కదా. అప్పుడు గట్టిగా కామంతో నిండినటువంటి మనస్సు గల ఈ పాండురాజు ముని తనకిచ్చిన శాపాన్ని గుర్తు చేసుకోలేకపోయాడు, మర్చిపోయాడు. కామానికి కళ్ళు లేవు అనటానికి ఇదొకటే. కామంలో లోబడ్డాడు. మాధురి ఎంతో కష్టపడి విడిపించుకోవటానికి చూసింది, విడిపించుకోవటానికి కాలేదు. ఆమె బలాఢ్యుడు, బలశాలి, బాగా ఉండేవాడు రాజు కదా. మాధురిని ఆలింగనం చేసుకొని శాప భయాన్ని కూడా లెక్క చేయకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడు అంతే, గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పట్టుకొని ఆ మాధురిని మర్చిపోయాడు, శాపం మర్చిపోయాడు. ప్రతి నిమిషము కుంతి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏదైనా హాస్య కలాపాలు వచ్చినప్పుడంతా కుంతి చచ్చిపోతావయ్యా అనేది, అందుకని భయపడేవాడు. మాటిమాటికి అనేది. కుంతి మాత్రం దగ్గర ఉన్నప్పుడంతా కూడా చెప్పేది, ఊరికే ఉండయా, నోరు మూసుకొని చచ్చిపోతావు అనేది, అందుకని భయపడేవాడు. ఇప్పుడు ఎవరు చెప్పేవాళ్ళే, అసలు ఇవిడు చెప్పడానికి కూడా భయపడింది పాపం మాధురి. అప్పుడు కాలమే కామాత్ముడైనటువంటి పాండురాజు బుద్ధిని మోహింపజేసింది. ఆ కలియుగం కదా అన్నట్టుగా మోహింపజేసింది. పొయ్యో కాలం వస్తే అంతే కదా అందరికీ కూడా. ఆ కామమే మృత్యు రూపంగా వస్తుందని చెప్పారు. అది ఇంద్రియాలను అణచి వివేకంతో పాటు అది కూడా నశించింది. మాధురిని పట్టుకున్న పాండురాజు ఒక్కసారి నేల మీద పడిపోయాడు. కాలధర్మం చెందాడు. అంటే పట్టుకోవటంతోనే, కేవలం పట్టుకోవటంతోనే కింద పడ్డాడు. అప్పటికప్పటికే మరణించాడు. మాధురి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ పాండురాజును కౌగలించుకొని పెద్దగా రోధించింది. నాథ, ఎంత పని అయిపోయింది, నా నుంచే కదా నువ్వు చచ్చావు. ఇంతలో అక్కడికి కుంతీదేవి 5 పుత్రులతోనూ కలిసి వచ్చింది. మాధురి ఏడుస్తూ, అక్క, పిల్లలను అక్కడే ఉంచు, నువ్వు ఒక్కదానివే ఇక్కడికి రా అంది గట్టిగా. కుంతి అలాగే చేసి వేగంగా వచ్చి నేలపై పడి ఉన్నటువంటి పాండురాజును మాధురిని చూసి ఎంతో దుఃఖించింది. కుంతి కొంతసేపటికి తేరుకొని, మాధురి, మహావీరుడైన పాండురాజును నేటి వరకు రక్షిస్తూ వచ్చాను. శాప విషయం తెలిసి కూడా మీరిద్దరూ ఎలా కలిశారు మీరు? మాధురి, నీకు తెలుసు కదా. అప్పుడు మహారాజును రక్షించుకోవలసిన బాధ్యత నీకు కూడా ఉంది కదా, నాకొక్కదానికైనా. ఎప్పుడు నేనే కాపలా కాచుకోవాలన్నా, నువ్వు కూడా కాపలా కాచుకోవాలి కదా. నీ జవాబుదారీ కూడా కదా, నీకు భర్తనే కదా. శాపం విషయం తెలీదా? ఆయన పిలుస్తూనే అటు పరిగెత్తి వచ్చేసిండు. అక్క అక్క అని ఒక్కపారి నా దగ్గరికి వచ్చేసిండా బాగుండు. ఆయనను ఏకాంతంలో కలిసేటువంటి అవకాశం ఎందుకు ఇచ్చావు నువ్వు? అసలు ఎందుకు ముట్టుకున్నావు? ఆయనకి ఎందుకు ఈ లోభాన్ని కలిగించావు, ఈ మోహాన్ని కలిగించావు, ఈ కామాన్ని కలిగించావు? ఆయన ఎప్పుడూ మునిశాపాన్నే తలుచుకుంటూ దీనంగా ఉండేవాడు కదా. ఈరోజు ఏమైంది వాడికి? ఈరోజు ఎందుకు తలుచుకోలేదు? మాటిమాటికి అది జ్ఞాపకం రాలేదా? ఆ మహారాజుకు నీ దగ్గర అంత సంతోషం ఎలా కలిగింది?
ఏంటి నువ్వేం చేశావు? నువ్వు ఒక విధంగా అదృష్టవంతురాలు. సంతోషంతో నిండినటువంటి మహారాజు ముఖాన్ని నువ్వు చూశావు. ఇన్ని ఏళ్లగా మనం చూడలేదు, నువ్వు మాత్రం చూశావు, నేను మాత్రం చూడలేదు. రాజుకు సంతోషముఖం అనేది ఆ రోజు మునిశాపం వచ్చిన రోజు నుంచి నేను చూడలేదు. నీ అదృష్టం, నీకు చూసేటువంటి అవకాశం, భర్త నవ్వు ముఖము, సంతోషమైనటువంటి ముఖాన్ని చూసేటువంటి యోగం నీకు కలిగింది చెల్లి. నాకు ఆ అదృష్టం దక్కలేదు అంది కుంతి తాను ఏడుస్తూ. మాధురి, అక్క, నేనెంతో ప్రయత్నించాను, నీకు తెలుసు కదా. పదే పదే ఆయనను వారించాను కూడా, తిట్టాను కూడా, అడ్డగించాను కూడా. శాపాన్ని సత్యం చేయాలనేటువంటి ఆలోచనతోనో ఏమో ఆయన తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా అసలు చెవులో పడలేదేమో, చెవు వినపడలేదేమో తెలీదు. శాపం నిజం చేయాలని తనకుందో ఏమో, లేక శాపం నిజమవుతుందేమో ఈరోజు. అందుకని ఇట్లా అయింది అక్క, నేను ఏం చేసేది? కుంతి శోకాన్ని తట్టుకోలేక నేల మీద కుప్ప కూలిపోయింది పాపం. స్పృహ కూడా కోల్పోయింది పాపం. మాధురి కుంతిని పైకి లేవదీసి పాండురాజును చూపించింది. నవ్వు మొహంతో ఏదో చెబుతున్నట్లుగా ఉన్నాడు పాండురాజు. కుంతి ఆయన పాదాల మీద పడి రోధించింది. మాధురి కూడా దుఃఖించింది. ఇంతలో అక్కడికి చారణులు, మహర్షులు వచ్చి పాండురాజు మరణించటాన్ని చూసి కన్నీరు కార్చారు. పాండవులు దుఃఖించారు. విప్రులు ఎంత ఊరడించినా కూడా కుంతి మాధురులు దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు. నిజమే కదా. అప్పుడు కుంతి, మహారాజా, మమ్మల్ని ఎవరికి అప్పగించి స్వర్గానికి వెళుతున్నావు? నేను దౌర్భాగ్యురాలిని. మాధురితో కలిసి ఒంటరిగా ఎందుకు ఇలా వచ్చావు? హఠాత్తుగా మరణించటంతో నా సౌభాగ్యం ఈ రోజుతో నశించింది. మహారాజా, నేనేం చేశాను? నాకొక్క మాట చెప్పి రావచ్చు కదా. చెప్పొస్తాయి వదిలేదు కాదు కదా. ఈ పసిబిడ్డల బాధ్యతను ఎవరికి అప్పగించి వెళ్ళావు? నువ్వు చేసిన కఠిన తపస్సుకు దేవతలు నిన్ను తప్పకుండా మెచ్చుకుంటారు కదా. నీ పూర్వరాజులు పుణ్యకర్మలు చేసి పొందినటువంటి స్వర్గానికి మా ఇద్దరితో కలిసి వెళ్ళు, మేము కూడా నీతోనే స్వర్గానికి వస్తున్నాం అని కుంతి పెద్దగా విలిపించింది. సిద్ధమైపోయింది. కుంతి కూడా అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. నాకెవరు వద్దు, నాకు ఈ పిల్లలు వద్దు, ఏమొద్దు, నీతో వచ్చేస్తాను. పాండవులు 5 తండ్రి పాదాలు పట్టుకొని విలపించారు. అప్పుడు మళ్ళీ కుంతి ఇలా అంది, చెల్లి, నేను పట్టమహిషిని, రాజుగారికి నేను పెద్ద భార్యను కనుక ధర్మ ప్రకారంగా అన్ని హక్కులు నాకే మొదటిగా లభిస్తాయి. అందుచేత ఇప్పుడు తప్పకుండా జరిగే పనిలో నన్ను వారించకు. ఇప్పుడు ఏం జరుగుతుందో పని నీకు తెలుసు. మరణించిన భర్తను నేనే అనుసరిస్తాను, నేనే ఆయనతో వెళతాను. నేనే వెళ్ళాలి ఎప్పటికీ కూడా, ధర్మం అది. నేను మహారాణి, పట్టమనిషి, పెద్దదాన్ని నేను. ఇప్పుడు జరగబోయే కార్యక్రమానికి నువ్వు అడ్డు రాకూడదు, నువ్వు మాట్లాడకూడదు. ఏమి కార్యక్రమం జరుగుతుందో నీకు తెలుసు ముందు. నువ్వు ఈయనను విడిచి వెళ్ళు. నువ్వు పట్టుకున్నావు గట్టిగా, వదిలేసాయి. ఇప్పుడు ఈ పిల్లలను చక్కగా చూసుకో. పుత్రులను పొందటంలో నా కోరికలన్నీ తీరిపోయాయి. ఇక ఈయనతో మరణించి వీరపత్ని అవుతాను నేను అంది. మాధురి ఆ మాటలు విని కుంతితో ఇలా అయిందక్క, నువ్వు పెద్దదానివి అక్క, నాకు అనుజ్ఞ ఇవ్వు తల్లి. నేనే ఈయనతో వెళతాను. ఎందుకంటే నాకింకా భోగాలు యందు తృప్తి తీరలేదు కనుక నేనే వెళతాను. స్వర్గంలో కూడా ఆయనతో వెళతాను నేను. పైగా నా వల్లనే ఈయన మరణించాడు కూడా. నేనే కదా తప్పు చేసింది. ఈరోజు అర్జునుడిది పుట్టు పండగ అని చెప్పేసి నేనేదో అలంకారం చేసుకొని వచ్చా, ఉండినటువంటి పట్టుబట్ట కట్టుకొని వచ్చాను. అంత కట్టుకుని దానికి కదా ఈయన మోగించాడు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. అందుకని నాదే కదా తప్పు. నేను కూడా నీతో పాటు లోపలికి వచ్చేంటే బాగుండు. కాబట్టి పరలోకానికి వెళ్ళి ఈయన కోరికను పూర్తిగా తీర్చాలి.
ఈయన కోరిక ఇంకా ఉంది, ఇంతటితో ఆలేదు ఆయనకి. పాండురాజుకి కామమోహం ఇంకా పోలేదు. కాబట్టి స్వర్గానికో ఏ లోకాలకి వెళతాడో నాకు తెలియదు, ఆ లోకాలకు నేను వెళతా. ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, అన్ని లోకాలకు నేను వెళతాను. ఎక్కడెక్కడ చుట్టుతాడో అక్కడికంతా నేను వెళతాను. అక్కడికంతా వెళ్ళి ఈయనకు కలిగినటువంటి కామ మోహం ఉందే అక్కడ నేను తీరుస్తాను. ఎందుకంటే చివరిలో నన్నే చూశాడు కాబట్టి, నా ముఖమే చూశాడు కాబట్టి, నా ముఖాన్ని అన్ని చోట్ల అనుకుంటుంటాడు కాబట్టి, మధ్యలో నువ్వు వెళితే నన్ను అడుగుతాడేమో, అందుకని వద్దు, నేనే వెళతా. అంతేకాదు, ఈ బిడ్డలనందరినీ నేను చూడలేను, నా చేత కాదు. అగో అగో ఆ భీముడు నా చేత కాదు. అబ్బో ఎంత తొలగా, ఏమి కథ, నా చేత కాదు. అసలు నేను ఎత్తుకోలేను, నన్ను ఎత్తుకోమంటాడు. నేనెక్కడ ఎత్తుకుంటే ఈ బండవాణ్ణి, నా చేత కాదు. అగో ఎప్పుడు బాణాలే వేసుకుంటూ ఉంటాడు ఈ అర్జునుడు. ఈరోజు ఏదో పుట్టు పండుగ అంటుంటే ఎప్పుడు నా మీదే బాణం చూపిస్తాడు. కొడతాను కొడతాను కొడతాను, పిన్ని పిన్ని కొడతాను అంటాడు. అబ్బోయ్ నా చేత కాదు. ఇక మా ఇద్దరున్నారే వీళ్ళు నకలు సాయితారు. అబ్బో బాబోయ్, వీళ్ళని పట్టే జింక పిల్లలాగా ఆడతారు. నా చేత కాదు, వీళ్ళని కట్టేయాలా అనిపిస్తుంది. అందుకని నాకు ఈ ముచ్చట్లు నాకు వద్దు, నాకు చాలా అయిపోయింది వీళ్ళతో. అక్క, నువ్వు నా కుమారులను చూసినట్టుగా నీ కుమారులను కూడా నేను చూడలేను, సాధ్యమే లేదు. మా జింక పిల్లలు ఇద్దరు తొలగ పిల్లలు ఉన్నారు, వాళ్ళని నేను బాగా చితకబీకుతాను. కానీ అట్లా నీ పిల్లల్ని నేను చితకబీకలేను కదా, నేను వాళ్ళని చూసినట్టు నేను చూడలేను కదా నీ పిల్లల్ని. కాబట్టి తల్లి, నువ్వు ఎంతైనా కూడా అందరినీ ఒకే మాదిరి చూస్తున్నావు కదా, నా పిల్లల్ని కూడా నువ్వు చూస్తున్నావు, నేను అది చూస్తున్నాను కదా. ఏ విధమైనటువంటి భేద భావమే లేకోకుండా అందరూ కలిసి కలిసి తిరుగుతున్నారు కదా. దీంట్లో ఎవరు పెద్దవాడు, ఎవరు చిన్నవాడు, ఎవరు కుంతీపుత్రుడు, ఎవరు మాధురీపుత్రుడు అని తెలియటానికే వీలు లేకోకుండా ఇద్దరు ఆ 5గురు అట్లా తిరుగుతున్నారు కదా. గంధర్వులతో, ప్రాణులతో, యక్షులతో అంతా తిరుగుతున్నారు కదా. దివ్యమైనటువంటి శక్తులు అందరూ సంపాదన చేసుకున్నారు కదా. ఈ 2 జింక పిల్లలు మాత్రమే, జింక పిల్లలో మనిషి పిల్లలో అర్థం కావటం లేదు. నాకు పుట్టారు ఏం ప్రయోజనం, నాకు మాత్రం ఈ పిల్లలు వద్దు, నువ్వే పెట్టేసుకో. అందుకని నాకు నీ పిల్లల్ని మాత్రం నా పిల్లల్లాగా నేను చూసుకోలేను, నా చేత కాదు. ఆ ముగ్గురిని ఆయన చూడండి, ఆయన పెద్దోడు ఉన్నాడే, ఎప్పుడు అదేదో గ్రంథం పట్టుకొని కూర్చుంటాడు. భోజనం లేదు, ఏమీ లేదు, అంత అయిపోదు. జపం జపం జపం, తపం జపం తపం. ఏదో దిక్కులు చూస్తూ ఉంటాడు, నక్షత్రాలతో మాట్లాడతాడు, చంద్రుడితో మాట్లాడతాడు, సూర్యుడితో మాట్లాడతాడు. అమ్మోయ్, అది ఏంటది అట్లనా, అదేంటో ఏదో నల్లగా ఒక మనిషి వస్తూ ఉంటాడు, వెళుతూ ఉంటాడు, ఎవరు తెలియటం లేదు. అంటే యమధర్మరాయ అట్లా వచ్చిపోతూ ఉంటారు. నాకు అర్థం, ఆ మనిషిని మాత్రం పెట్టుకుని నాకు భయం అవుతుంది. ఆ ఆయన నా చేత కాదు. ఆయన నేను ఎత్తుకోవటం నా చేత కాదు. ఆయన్ని ఈయన బాణాలతో కొడతాడు, ఎప్పుడు కొడతాడో నాకు తెలియదు. అందుకని ఈ ముగ్గురి పిల్లల్ని, ఈ పిల్లలు జింక పిల్లల్లాగా, జింక పిల్లలు కాదు వాళ్ళు ఒక పెద్ద పర్వతాలలాగా ఉన్నారు చూస్తే. ఒకడు పొడువు, ఒకడు లావు. అబ్బో నా చేత కాదు. ఇవన్నీ చెప్పుకొస్తుంది భర్త శవం ముందు ఇవన్నీ జరుగుతున్నాయి. పిల్లల యొక్క మంచితనాన్ని పొగుడుకుంటున్నారు. నేను కొంచెం తిరిగేది చెప్తున్నాను వినహ, మంచితనాన్ని పొగుడుతున్నారు, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పొగుడుతున్నారు ఇద్దరు కూడా. అందుచేత నీ కుమారులను నువ్వు చూసుకున్నట్లుగానే నా కుమారులను కూడా నువ్వు చూసుకో. అట్లా చూసుకోని ఎట్లా ముగ్గురిని ఎట్లా చూసుకుంటున్నావో, 5గురిని ఒకే రకం చూసుకుంటున్నావు, దాన్నే నువ్వు కంటిన్యూ చేయి చాలు. ఈ మహారాజు నన్ను కోరుకొనే మరణించాడు కదా, నిన్నెందుకు తీసుకుపోలేదు లోపలికి వచ్చి వంటలు చేస్తూ ఉంటే? అందుకని అస్సలు నీ ఉన్నప్పుడు కూడా నా మీదే, ఒక కంట నా మీదే కనిపెట్టేవాడు, ఎప్పుడు నా మీదే కన్ను ఉండేది. మరి నా చేత కాదు. అందుకని నేనే జతలో ఉంటాను. నా మీద ఏమిటో ఆశ ఉంది ఈయనకి. ఈ ఆశ నేను తీర్చకపోతే జన్మజన్మల్లో రుణపడి ఉంటా నేను. నా చేత కాదు మళ్ళీ 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 ఇక్కడికి ఈ భూలోకానికి రావటానికి. కనుక నేనే ఈయనతో వెళతానా అక్క అంది. ఇదంతా చూస్తున్నటువంటి మహర్షులు వారిని ఓదార్చి చిక్కతిక్కగా ఆడుతున్నారు ఇద్దరు కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.